మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో అల్లు కుటుంబాన్ని పవన్ ఆహ్వానించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి పవన్కు మద్దతు తెలిపారు. అదే రోజు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. అప్పటి నుంచే మెగా ఫ్యామిలీలో రచ్చ మొదలైనట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ను సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. ఎక్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు. అల్లు అరవింద్ ఆది విదేశాల్లో ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తాజాగా అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో కనిపించకపోవడంతో రెండు ఫ్యామిలీల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి పవన్ అంటే నాగబాబు ట్వీట్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది కనబడుతుంది స్పష్టంగా. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందిందా అంటే నిన్నైతే మనం న్యూస్లో చూసాం అల్లు అర్జున్ కూడా ఆహ్వానం వెళ్ళినట్టుగా. అంటే టీడీపీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఎందుకు అల్లు ఫ్యామిలీ కనిపించలేదు? ఆహ్వానం వెళ్ళిందా వెళ్ళలేదా? వెళితే ఎవరి తరపు నుంచి వెళ్ళింది? ఆల్రైట్, నాగబాబు అంటే ప్రచారం సందర్భంగా నాగబాబు చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. మాకు మద్దతు ఇచ్చేవాడు మావాడు కాకపోయినా అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే మాకు మద్దతు ఇవ్వనివాడు మావాడైనా కూడా మాకు వ్యతిరేకి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత ట్వీట్ను డిలీట్ చేశారు. ఇక దానికి సంబంధించి ఆయన తర్వాత ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అంటే అది ట్వీట్ దానికి సంబంధించిన వివరణ కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ ఓడిపోయింది. వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. తన భార్య ఫ్రెండ్గా శిల్పా రవిచంద్రారెడ్డిని ఆయన పరిచయం చేస్తూ తనకు ఓటేయాలని గెలిపించాలని చెప్పి కోరారు. ట్విట్టర్ వేదికగా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్కి మద్దతు అంటే సపోర్ట్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ని చూసాం. కానీ నేరుగా ఆయన బై పర్సన్ వెళ్ళి అక్కడ మద్దతు ఇవ్వకపోవడంతో ఒక రకమైనటువంటి గ్యాప్ కనబడినట్లుగా అప్పుడు భావించారు. ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు ఈరోజు కీలకమైనటువంటి ప్రమాణ స్వీకారం ఉంది. అక్కడ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా తమ ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ప్రభుత్వంలో భాగస్వామి కాబోతున్నారు. నిజంగా ఇది ఒక పెద్ద ఈవెంట్ మెగా ఫ్యామిలీకి సంబంధించి. కానీ ఇలాంటి ఈవెంట్లో అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ కనపడలేదు. అంటే అల్లు అరవింద్ విదేశాల్లో ఉన్నారని ఒక సమాచారం అందుతుంది, ఆయన ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. మరి అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు? నిన్న న్యూస్లో చూసినట్లయితే అల్లు అర్జున్ కూడా ఈరోజు ఆహ్వానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి నిజంగా ఆయనకు ఆహ్వానం వెళ్ళిందా, వెళ్ళినా ఆయన రాలేదా, లేదంటే ఆయనకు అసలు ఆహ్వానమే పంపలేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం అన్ఫాలో చేయడం అనేది పర్సనల్ ఇష్యూస్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఎవరిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా, ఎవరిద్దరి మధ్యలో గొడవలు జరిగినా కానీ, లేదంటే ఏదైనా డివోర్స్ అయినటువంటి సందర్భాల్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడం, లేదంటే ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అన్ఫాలో చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా ముడిపెట్టుకునేటటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్, ఆయన ఫ్యామిలీ మెంబరే సాయి ధరమ్ తేజ్ కూడా, సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ని అన్ఫాలో చేసినట్టుగా తెలుస్తుంది ట్విట్టర్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లోను. సో ఇది దేనికి సంకేతం అనే దానికి సంబంధించి ప్రస్తుతం చర్చ